మీకు విషయం తెలుసా? ఒక నేరము పరిష్కరించబడకపోతే, ఒక నేరము సాల్వ్ చేయబడకపోతే, ఆత్మ సంబంధమైన ఒక తెగులు ఆ దేశం మీద, ఆ ప్రాంతం మీద విడుదలవుతుంది. ఆ ప్రాంతంలో, ఆ దేశంలో ఉంటున్న ప్రజలు ఇబ్బందులు పడతారన్న విషయం తెలుసా మీకు? బైబిల్లో ఉందన్నమాట. ఎవడో చేశాడు నేరం, ఎవరో చనిపోతారు, కానీ న్యాయము దొరకకపోవటం వలన ఆ దేశ ప్రజల మీదకి తెగులు విడుదలవుతుంది తెలుసా? పాపం చేసింది మనం కాదు, నేరం చేసింది మనం కాదు, నష్టపోయింది మనం కాదు. ఎవరో చేశాడు, ఎవరో నష్టపోయారు, కానీ ఫలితము మనం అనుభవిస్తాం తెలుసా? ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయంకి వెళ్ళిపోండి అమ్మా. మొట్టమొదటి వచ్చిన నుంచి చదువుదాం అందరం. మనము చేసిన దానికి మనం అనుభవించడం తెలుసు, కానీ ఎవరో చేసిన దానికి కూడా మనం అనుభవిస్తాము అన్న విషయాన్ని ఈరోజు మీతో మాట్లాడతాను. సిన్ ఆఫ్ సమ్వన్ విల్ ఎఫెక్ట్ పీపుల్ ఆఫ్ గాడ్. ఎవరో చేసిన పాపానికి దేవుని బిడ్డలు ప్రతిఫలము చెల్లిస్తూ ఉంటారు. మనం అనుకుంటాం మనం చేసిన దానికి మనం అనుభవిస్తున్నాం అని అనుకుంటాం, కానీ లేదు 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 లేదు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. నీకు అసలు సంబంధమే ఉండదు. నీ లైన్లో ఏదో జరుగుతుంది, నీ ఊర్లో ఏదో జరుగుతుంది, అక్కడ న్యాయం జరగదు, దాని ఎఫెక్ట్ కూడా నీ మీద పడుతుంది. దాని ప్రతిఫలం కూడా నువ్వు అనుభవిస్తూ ఉంటావు. చూడమ్మా, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఒకడు చంపబడి, ఒకడు ఏమైందంట? సంపబడి పొలములో పడి ఉండుట కనబడినప్పుడు, పొలములో పడి ఉన్నట్టు కనబడినప్పుడు, వాని చంపిన వాడెవడో అది తెలియక ఉండిన ఎడల. అంటే ఇక్కడ ఏమైంది? మర్డర్ జరిగింది, కానీ ఆ మర్డర్ చేసిన వాడెవడో తెలియదు. క్రైమ్ జరిగింది, నేరం జరిగింది, కానీ ఆ నేరము చేసిన వాడు, ఆ హత్య చేసిన వాడెవడో తెలియలా. ఎంక్వైరీ చేశారు, అంతా చేశారు, కానీ తెలియలా. తర్వాత నీ పెద్దలను, నీ న్యాయాధిపతులను వచ్చి, అప్పుడు దేవుని వాక్యం చెబుతున్న మాట చూడండి. నీ పెద్దలు, నీ న్యాయాధిపతులు వచ్చి చంపబడిన వాని చుట్టూ ఉన్న పురముల దూరము కొలిపింపవలెను. చంపబడిన వాని చుట్టూ ఉన్న పురములు అనగా పట్టణాల దూరం కొలిపించాలంట. ఇప్పుడు ఇక్కడ ఒక డెడ్ బాడీ దొరికింది. ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ ఒక టేప్ తీసుకొని రావాలి, ఒక కొలమానం తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి చుట్టూ ఉన్న పురములు కొలుస్తూ ఉండాలి. ఇది దేవుడు పెట్టిన నియమం. ఆ తర్వాత ఏ ఊరు ఆ శవమునకు సమీపముగా ఉండునో, ఏ ఊరు ఆ శవమునకు సమీపముగా ఉండునో, ఆ ఊరి పెద్దలు ఏ పనికి పెట్టబడక కాడి ఈడ్వని పెయ్యని తీసుకొని దున్నబడకయు విత్తబడకయు ఉన్న ఏటి లోయలోనికి ఆ పెయ్యను తోలుకొని పోయి అక్కడ అనగా ఆ లోయలో ఆ పెయ్య మెడను విరగదీయవలెను. ఎందుకు? ఏంటంటే ఒక సడన్గా ఒకరోజు మార్నింగ్ ఆ ఊరు వాళ్ళు వెళ్తా ఉంటే పొలంలో ఒక మనిషి యొక్క శవం కనపడింది. ఆ ఊర్లో ఉన్న న్యాయాధిపతులు అందరూ వచ్చి విచారించారు, ఎవరు చంపారని. అంత వెతికినా కూడా, ఎంత ఆరా తీసినా కూడా ఆ యొక్క కేసు అనేది సాల్వ్ కాల. అది అన్సాల్వ్డ్ కేసుగా ఉంది. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఆ శవము చుట్టూ ఉన్న పురాలు, తూర్పు వైపున ఏ పట్టణం ఉందో, పడమర వైపున ఏ పట్టణం ఉందో, ఉత్తరం వైపున, దక్షిణ వైపున ఏ పట్టణాలనో దూరం కొలిపించండి అన్నాడు. ఇప్పుడు మర్డర్ జరిగింది, ఎందుకు దూరాలు కొలిపిమంటున్నాడు? ఎందుకు? ఏ ఊరు సమీపముగా ఉంటుందో ఆ ఊరు పెద్దలు వచ్చి ఒక పెయ్యను, కాడి మొయ్యని ఒక పెయ్యను తీసుకుని వెళ్ళి దున్నబడకయు విత్తబడకయు ఉన్న ఒక ఏటిలోనికి వెళ్ళి ఆ పెయ్యి మెడను ఎందుకు విరగొట్టబాలుతున్నాడు? ఎందుకంటే ఒక నియమం ఉన్నదమ్మా. సంఖ్యాకాండం వెళ్ళిపోండమ్మా, 35వ అధ్యాయం. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 33,
34 చదవండమ్మా. సంఖ్యాకాండము 35, 33, 34 వచనాలు చదవండమ్మా. మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు. మీరు ఉండు దేశమును అపవిత్రపరచకూడదు. నరహత్య దేశమును అపవిత్రపరచు. నరహత్య ఏమైందంట? దేశాన్ని ఏం చేసిందంట? అపవిత్రపరచు చేసిందంట. ఒక మర్డరు, ఒక నరహత్య దానిని ఛేదించకుండా, దాన్ని విచారించబడకుండా ఉంటే ఆత్మ సంబంధముగా ఒక తెగులు విస్తరించబడుతుంది. దానివలన దేశమంతా అపవిత్రం అయిపోతుందంట. చూడండి, దేశములో చిందిన రక్తము, దేశములో చిందిన రక్తము నిమిత్తము, చిందించిన వాని రక్తము వలననే, చిందించిన వాని రక్తము వలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని, ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేని వలనను కలుగదు. మరి దేని వలనను కలుగదు. మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు. మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు. అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను. నిజముగా యెహోవా అను నేను ఇశ్రాయేలుల మధ్య నివసించుచున్నాను. చూసారా, నరహత్య చేశాడు ఒకడు, ఒక వ్యక్తి చనిపోయాడు. దేవుడు ఏమంటున్నాడంటే, ఆ శవమునకు సమీపముగా ఉన్న ఊరి పెద్దలను, న్యాయాధిపతులను పిలిపించి ఒక ప్రాయశ్చిత్తము చేయమంటున్నాడు. ఆ శవమునకు సమీపమున్న ఊరి పెద్దలు ఒక ఎర్రని పెయ్య తీసుకుంటారు. దున్నబడక వెత్తుబడక ఉన్న ఏటిలోనికి వెళ్ళి ఆ ఎర్రని పెయ్య ఒక మెడ విరగొడతారు. ఎందుకు అంటే, నరహత్య వలన దేశం మీదకి ఒక అపవిత్రత వస్తుంది. నరహత్య జరగటం వలన దేశం మీదకి ఒకలాంటి దురాత్మ విడుదలవుతుంది. దేశము అపవిత్రపరచబడింది. దాని అర్థం ఏంటో తెలుసా? వర్షం ఉండదు. వర్షము లేకపోవటం వలన ఆ దేశంలోని ప్రజలు తాగటానికి నీరుండవు, తినటానికి తిండి కూడా ఉండదు. ఎందుకంటే వర్షం పడకపోతే వ్యవసాయం జరగదు, వర్షము పడకపోతే నదులు నిండవు. దేశము అపవిత్రపరచబడింది. ఒక క్షామం విడుదలవుతుంది. ఈ క్షామం విడుదలవటం వలన ఆ దేశము అపవిత్రపరచబడింది. కాబట్టి ఇదిగో దాని అపవిత్రత ఎట్లా తెలిసిద్ది? అరే, దేశం అపవిత్రమైందిరా, స్థలం అపవిత్రమైందిరా, దేశం మీద క్షామం వచ్చిందిరా అని ఎలా ఆ దేశ ప్రజలకు తెలిసిద్దంటే, ఆకాశం మూయబడుతుంది, వర్షము పడదు. కాబట్టి ప్రజలు తాగటానికి నీళ్ళు ఉండవు, ప్రజలు వ్యవసాయం చేసుకొని పంటలు పండించుకొని తినడానికి తిండి ఉండదు. అన్సాల్వ్డ్ మర్డర్. దానివలన మనమందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నష్టపోయింది ఆ ఒక కుటుంబం కాదు, దేశం అపవిత్రపరచబడుతుంది, రాష్ట్రం అపవిత్రపరచబడుతుంది. ఏంటండి అపవిత్రత అంటే? క్షామము విడుదలవుతుంది. చదువు, మరలా చదువు. 33, 34, మరలా సంఖ్యాకాండం 35, 33, 34 చదవండమ్మా. మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు. నేను చదువుతాను చూడమ్మా. నరహత్య దేశమును ఏంటంట? అపవిత్రపరచును కదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము, చిందించిన వాని రక్తము వలననే ప్రాయశ్చిత్తము కలుగుతుంది. చూసారా? అంటే ఒక వ్యక్తి రక్తము చిందిస్తే ఆ చిందించిన వాని రక్తము చిందితేనే ప్రాయశ్చిత్తము జరుగుతుంది, లేకపోతే దేశం మీదకి అపవిత్రత వచ్చేస్తుంది. ఈ అపవిత్రత ఎప్పుడైతే దేశం మీదకి వస్తుందో, అపవిత్రత దేశం మీదకి వచ్చిందన్న విషయం ఎట్లా తెలుసుకుంటామంటే, క్షామము ద్వారా తెలుసుకుంటాము. అపవిత్రత దేశం మీదకి వచ్చిందని ఎట్లా తెలుసుకుంటామంటే, ఆ దేశంలో దురాత్మల సమూహము విస్తారముగా విజృంభించబడతాయమ్మా. చూడ, ఈ రోజున చంపబడిన వ్యక్తి మాత్రమే నష్టపోట్ల, దేశంలో ఉన్న ప్రజలు కూడా అపవిత్రత కలిగిన నేల మీద నిలబడి ఉన్నారు. కాబట్టి దురాత్మల సమూహము ఈ నేల మీద విడుదలవుతుంది. ఎందుకంటే అన్సాల్వ్డ్ కేస్ అనేది ఉంది. కాబట్టి న్యాయము జరగని, నిందితుడు పట్టుకోకుండా ఒక అన్సాల్వ్డ్ కేస్ ఉండటం వలన నేల అపవిత్రత పడిపోయింది. ఈ రోజున క్రైస్తవులు లేమి, దారిద్రతను కానీ, క్షామాన్ని కానీ, కరువును అనుభవించడానికి కారణం ఏంటో తెలుసమ్మా? ఒకటి, స్వయంగా చేసిన పాపముల వలన
ప్రతిఫలం అనుభవిస్తూ ఉంటాము. రెండోది ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను చూసావా, ఇది సంఘానికి తెలీదు. అనుకుంటున్నారు క్యాండిల్ పట్టుకొని తిరుగుతాము, ర్యాలీలు చేసుకుందాము అని అనుకుంటున్నారు. ఈ సమయంలో క్యాండిల్ పట్టుకొని తిరగటానికో ర్యాలీలు చేయటానికో కాదమ్మా. దిస్ ఈజ్ నాట్ ద టైం. ఇది ఆ సమయం కాదు. దేశము అపవిత్రపరచబడుతున్న సమయం ఇది. దేశం మీదకి అపవిత్రాత్మలు విడుదలవుతున్న సమయం ఇది. దేశం మీదకి క్షామము విడుదలవుతున్న సమయం ఇది. దాని వలన ఇదిగో మనము ఏ తప్పిదము చేయలేదు, మనకు ఆ నేరంతో సంబంధం లేదు, ఆ కుటుంబాలతో సంబంధం లేదు. కానీ అపవిత్రపరచబడిన దేశంలో ఉండటం వలన మనం కూడా ప్రతిఫలం అనుభవిస్తూ ఉంటాం. మన వ్యాపారాలు దెబ్బతింటూ ఉంటాయి, మన కుటుంబాలు దెబ్బతింటూ ఉంటాయి, మనం అపవాది చేత శోధించబడతా ఉంటాం. వెళ్ళిపోండమ్మా, ద్వితీయోపదేశకాండంకి వెళ్ళిపోండమ్మా. 21వ అధ్యాయం 1వ వచనం చదువునమ్మా మరలా. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఒకడు చంపబడి పొలములో పడి ఉండుట కనబడినప్పుడు వాని చంపిన వాడెవడో అది తెలియక ఉండిన ఎడల, వాణ్ణి చంపిన వాడెవడో అది తెలియకపోతే నీ పెద్దలను నీ న్యాయాధిపతులు వచ్చి చంపబడిన వాని చుట్టూనున్న పురముల దూరము కొలిపింపవలెను. చంపబడిన వాని చుట్టూ ఉన్న పురముల దూరము కొలిపించాలి. ఏ ఊరు ఆ శవమునకు సమీపముగా ఉండునో ఆ ఊరి పెద్దలు ఏ పనికిని పెట్టబడక కాడి ఈడ్వని పెయ్యను తీసుకొని, చూసారా, ఏ పనికి పెట్టబడక కాడి ఈడ్వని ఒక పెయ్యని. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది. ఎంతమందికి అర్థమవుతుందమ్మా? ఎందుకు పెయ్యను తీసుకుని వెళ్ళి ఎందుకు మెడ విరగదీయమంటున్నాడంటే, దేశం మీద ఉన్న అపవిత్రత తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఇంకొక రక్తము చిందించాలి. అర్థమవుతుందా మీకు? మూడవ వచనం చదవమ్మా. ఏ ఊరు శవమునకు సమీపముగా ఉండునో ఆ ఊరి పెద్దలు ఏ పనికిని పెట్టబడక కాడి ఈడ్వని పెయ్యను తీసుకొని, ఏ పనికి పెట్టబడక కాడి ఈడ్వని ఒక పెయ్యనంటే నిర్దోషమైన ఒక పెయ్య, మనుష్యుడు స్పర్శ తగలని ఒక పెయ్య, మనుష్యుడి చేత నలగొట్టబడిన ఒక పెయ్య, ఒక నిర్దోషమైన ఒక ఎర్రని పెయ్య తీసుకుని వెళ్ళి దున్నబడకయు విత్తబడకయు ఉన్న ఏటి లోయలోనికి. ఎక్కడ తీసుకుని వెళ్ళాలంట? దున్నబడకయు విత్తబడకయు అంటే మనుష్యుడు చాలా కాలమైంది ప్రవేశించి ఆ ఏటిలోనికి వెళ్ళి. దున్నబడలేదు, విత్తబడకుండా ఉన్న చాలా కాలముగా అలా ఉండిపోయింది. ఆ ఏటిలోనికి తీసుకుని వెళ్ళాలంట. ఏ మనుషుడు తాకని పెయ్య, ఏ మనుషుడు అడుగు పెట్టని స్థలంలోనికి తీసుకుని వెళ్ళాలి. తీసుకుని వెళ్ళి ఆ పెయ్యను తోలుకొని పోయి అక్కడ అనగా ఆ లోయలో ఆ పెయ్య మెడను విరగదీయవాలి. ఆ పెయ్య మెడను ఏం చేయాలంట? విరగదీయాలి. వా! ఆ పెయ్య మెడ విరగదీయాలంట. తర్వాత అప్పుడు యాజకులైన లేవీయుల దగ్గరకు రావలెను. యెహోవాను సేవించి యెహోవా నామమును దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను కనుక వారి నోటి మాట చేత ప్రతి వివాదమును, దెబ్బ విషయమైన ప్రతి వ్యాజ్యమును విమర్శింపబడవలెను. అప్పుడు ఆ శవమునకు సమీపమందున్న ఆ ఊరి పెద్దలందరూ ఆ ఏటి లోయలో మెడ విరగదీయబడిన ఆ పెయ్య పైని తమ చేతులు కడుక్కొని, మెడ విరగతీయబడిన ఆ పెయ్య పైన తమ చేతులు కడుక్కోవాలి. మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు. ఏమని చెప్పాలంట? మేము కాదు మర్డర్ చేసింది, మా చేతులు ఈ రక్తము చిందింపలేదని చేతులు కడుక్కోవాలి. మా కన్నులు ఇది చూడలేదు అని చెప్పాలి. యెహోవా నీవు విమోచించిన నీ జనమైన ఇజ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగనిమ్ము. నీ జనమైన ఇజ్రాయేలు మీద నిర్దోషి యొక్క ప్రాణము తీసిన దోషమును మోపవద్దని చెప్పాలి అంట. అప్పుడు ప్రాణము తీసిన దోషమునకు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగును. ఇప్పుడు కావాల్సింది ఏంటో తెలుసా? ఈ దేశానికి ప్రాయశ్చిత్తము కావాలి. ఈ రాష్ట్రానికి ఇప్పుడు కావాల్సింది తెలుసా?
ప్రాయశ్చిత్తము కావాలి. బికాస్ ఇక్కడ చెప్పబడినట్టుగానే ఒక అన్సాల్వ్డ్ కేసు వచ్చింది. అయితే ఈసారి చంపబడిన వ్యక్తి ఎవరంటే దైవజనుడు చంపబడ్డాడు. చంపిన వ్యక్తులు ఎవరో తెలీదు. ఇలాగే పొలంలో దొరికినట్టుగా రోడ్డు పక్కన దొరికాడు. యావత్ క్రైస్తవులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు అనుకుంటున్నారు నష్టపోయింది ఒక కుటుంబం మాత్రమే నష్టపోయింది, శ్రమ పొందింది ఒక కుటుంబం మాత్రమే శ్రమ పొందింది అనుకొని ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నారు, సంతాపం తెలియపరుస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు. బట్ దేవుడు నాతో మాట్లాడిన మాట ఈ వారంలో ప్రాయశ్చిత్తం జరగాలి ఈ రాష్ట్రానికి అని చెప్పేసి. ప్రాయశ్చిత్తం జరగాలి రాష్ట్రానికి. ఈ టైంలో కావాల్సిన ర్యాలీలు కాదు, ఈ టైంలో తెలియపరచాల్సిన సానుభూతి కాదు, సంతాపం కాదు. ఇవన్నీ మనం చేయాలి. ఇవన్నీ భౌతిక సంబంధమైనవి. బట్ స్పిరిచువల్ పీపుల్ వి ఆర్. మనం ఆత్మ సంబంధమైన వ్యక్తులము. మనము అందరూ చూసే చూడకూడదు, మనం ఆత్మలో చూడాలి. ఆత్మలో నేను చూచినప్పుడు ఈ రాష్ట్రము అపవిత్రపరచబడింది. ఆత్మలో దేవుడు చూచినప్పుడు ఈ రాష్ట్రము, ఈ నేల అపవిత్రత పొందింది. ఎప్పుడైతే ఈ నేల అపవిత్రపరచబడిందో, ఎప్పుడైతే ఈ దేశము అపవిత్రపరచబడిందో, ఆ నేలలో ఆ దేశంలో నివసిస్తున్న ప్రజలు కూడా తెలియకుండానే ఆ పాప భారాన్ని మోస్తూ ఉంటారు. వ్యాపారాలు నష్టపోతూ ఉంటాయి, అపవిత్ర ఆత్మలు శోధించబడుతూ ఉంటారు, అనారోగ్యాలు పొందుకుంటూ ఉంటారు, అకస్మాత్తుగా మరణాలు వస్తూ ఉంటాయి. ఇదంతా కారణం ఏంటి? మన టైం బాగాలేక కాదు, ప్రాయశ్చిత్తము చేయబడలేదు. పాష్ గారు అంటే ఇప్పుడేంటి, మనము శ్రమ పడతామా, మనం ఇబ్బంది పడతామా, అదేనా మీరు చెప్పేదంటే లేదు. ఇఫ్ గాడ్ రివీల్స్ హీ విల్ రిడీమ్. దేవుడు బయలుపరిచాడంటే విమోచిస్తాడని అర్థం అంతే. కమ్ ఆన్ నౌ గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అసలు ఆ యొక్క విషయం గురించి, ఆ సంఘటన గురించి విచారిస్తూ ప్రభువా ఏంటి ప్రభువా అని చెప్పి అన్నప్పుడు దేవుని ఆత్మ నన్ను ఈ అధ్యాయంలో తీసుకుని వెళ్ళింది. కుమారుడా వెళ్ళు, అందరిలాగా నువ్వు కూడా ఏంటి రోషపడుతున్నావు, అందరిలాగా నీ కూడా ఏంటి కోపం వస్తుంది, నువ్వు కూడా ఏంటి అక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు, ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు. ఇది కాదు ముఖ్యము. నీ రాష్ట్రం మీదకి అపవిత్రత వచ్చింది, నీ దేశం మీదకి అపవిత్రత వచ్చింది, దానివలన నీవు నీ సంఘము కూడా ఇబ్బంది పడతారు అని చెప్పి అన్నాడు. ప్రభువా ఏం చేయాలంటే, ఇదిగో దేవుడు నాతో మాట్లాడిన మాటలు చదువుతారా? 3వ వచనం మరలా 3వ వచనం. ఏ ఊరు ఆ శవమునకు సమీపముగా ఉండునో ఆ ఊరి పెద్దలు ఏ పనికి పెట్టబడక కాడి ఈడ్వని పెయ్యను తీసుకొని, ఏ పనికి పెట్టబడక కాడి ఈడ్వని ఒక పెయ్యను తీసుకుంటారంట. ఈ రోజున ఆ ఏ పనికి పెట్టబడక, మనుష్యుడి చేత పనిలో పెట్టబడకుండా, మనుషుని యొక్క ప్రమేయం లేకుండా, మనుషుడి యొక్క స్పర్శ లేకుండా నిర్దోషముగా నిష్కలంకముగా ఉన్న పెయ్యి ఏంటంటే మన ప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. యేసే మన ఎర్రని పెయ్య. పక్కన చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు మన ఎర్రని పెయ్య అని చెప్పండి. ఆ కాడి ఇటువంటి పెయ్యిని తీసుకొని దున్నపడకయు విత్తపడకయు ఉన్న ఏటిలో ఎక్కడికి వెళ్ళాలంట? దున్నపడకయు విత్తపడకయు. ఇప్పుడు ఏమాత్రం మీకు నేను పోలిక చెప్పనమ్మా, ఇప్పుడు నేరుగా వెళ్తాను, చెప్తున్నాను చూడమ్మా. యేసుక్రీస్తు ప్రభువారు ఏమి చూశారంటే, మనుషులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము స్వయంకృత అపరాధం వలన నష్టపోవటం మాత్రమే కాదు, కానీ ఎవరో చేసిన పాపముల వలన, ఎవరో చేసిన అపరాధముల వలన కూడా నష్టపోతున్నాము, ఇబ్బంది పడుతున్నామన్న విషయాన్ని గుర్తెరిగి ఈ వచనాన్ని నెరవేర్చాడు. ఆయన ఎర్రని పెయ్యగా వచ్చాడు, దున్నబడకయు విత్తబడకయున్న ఏటిలోనికి వెళ్ళాడు. ఆయన ఏంటి ఆ ఏటి అంటే, ఆయన శ్రమ పడక మునుపు గెత్సెమనే తోటలోకి వెళ్ళాడు. గెత్సెమనే తోటలో చెమట రక్తముగా చిందించబడిన విషయం ఉంది. సో అక్కడ వచ్చి ఆయన పట్టుకొని తీసుకుని వెళ్ళారు. మీరు చాలా జాగ్రత్తగా చూడండి. మెడ విరగదీసిన తర్వాత ఆ న్యాయాధిపతులంట ఆ యొక్క పెయ్య తలపైన చేతులు పెట్టి చేతులు కడుక్కోవాలంట. 2000 సంవత్సరాల క్రితం జరిగింది అదే. న్యాయాధిపతి అయిన పిలాతు నాకు
ఈ మనుషుడికి యొక్క మరణానికి సంబంధం లేదని వెళ్తారా? మత్తయి సువార్త 27వ అధ్యాయంకి వెళ్ళిపో. మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనంకి వెళ్ళిపోమ్మా. పిలాతు అల్లరి ఎక్కువ కూర్చున్నదే అవుచున్నది కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని. నేను ఏం చెప్పాలంట? నిరపరాధి అని చెప్పాడంట. పిలాతు నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో తన చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని యొక్క రక్తము గురించి నేను నిరపరాధిని అని చెప్పాడు. పిలాతు ఎవరు? న్యాయాధిపతి. ఇప్పుడు వెళ్ళండమ్మా, ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 6వ వచనం అంటే అప్పుడు ఆ శవమునకు సమీపమందున్న ఆ ఊరి పెద్దలందరూ ఆ ఏటి లోయలో మెడ విరగదీయబడిన ఆ పెయ్య పైన తమ చేతులు కడుక్కొని లేదా ఆ విషయం పైన తమ చేతులు కడుక్కొని మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు, మా కన్నులు ఇది చూడలేదు. ఇదే జరిగింది 2000 సంవత్సరాల క్రితము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు చేసిన పాపాల నుంచే దేవుడు నీకు విడుదలనివ్వలేదమ్మా. ఎవరో చేసిన పాపాలకు నువ్వు ప్రతిఫలం అనుభవిస్తుంటే దాని నుంచి కూడా నీకు విడుదలిస్తున్నాను అని తన యొక్క సిలువ బలియాగం గురించి ఈరోజు మాట్లాడుతున్నాడమ్మా. పిలాతు చేతులు కడుక్కున్నాడు, ఇక్కడ న్యాయాధిపతులు చేతులు కడుక్కున్నాడు. ఇక్కడ న్యాయాధిపతులు ఎందుకు చేతులు కడుక్కున్నారంటే నేరం వీళ్ళు చేయలేదు, నేరస్తులు వీళ్ళు కాదు, ఎవడో నేరము చేశాడు. కానీ దాని ప్రతిఫలము ఆ ఊరిలో ఉన్న మనుషులు అనుభవిస్తుంటే ఆ ఊరికి ప్రాయశ్చిత్తము చేయటం కోసము, ఆ నేరానికి ప్రాయశ్చిత్తము చేయటం కోసము చేతులు కడుక్కున్నాడంట. పిలాతు ఎందుకు కడుక్కుంటున్నాడంటే ఇదిగో దీనినే నెరవేర్పులను తీసుకుని వస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మన ఎర్రని పేయిగా ఆ గెత్సెమనే తోటలోకి వెళ్ళాడు. అక్కడ ఆయనను పట్టుకున్నారు, ఆయనను సిలువకు అప్పగించారు. అక్కడి నుంచి జరుగుతుంది ఏంటంటే మనము తెలిసి చేసిన పాపాలకి, తెలియజేసిన పాపాలకి ఆయన శిక్ష అనుభవించడం జరుగుతుంది. కానీ దానికి ముందు వరకు ఆ గెత్సెమనే తోటలోకి ఎందుకు వెళ్ళాడు ఆయన అంటే ఇదిగో ఎవరో చేసిన దానికి ప్రాయశ్చిత్తం చేయడానికి వెళ్ళాడు. చూసారా, 2 రకాల పాపాలకి ఆయన ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు కల్వరి సిలువలో. ఒక పక్క మనం చేసిన పాపాల నుంచి విడిపిస్తున్నాడు, ఎవరో చేసిన పాపాల నుంచి కూడా విడిపించడానికి 2 రకాల బలియాగాలు చేస్తున్నాడు. ఈ రోజున ఈ మర్మము కనుక నువ్వు తెలుసుకున్నట్లయితే, ఈ మర్మము గురించి కనుక నువ్వు అర్థము చేసుకున్నట్లయితే, ఈ దేశంలో ఎన్ని నేరాలు జరిగినా, ఈ దేశము ఎంత అపవిత్రపరచబడినా, మన ఎర్రని పేయి అయిన యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏ అపవిత్రత, ఏ దోషారోపణ నీ మీద, నీ కుటుంబం మీదకి రాదు అంటాను. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతున్న మాట? ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ దేశ ప్రజలకు కావాల్సింది ఏంటంటే సంతాపము, సానుభూతి, ర్యాలీలు ఇవేమి కాదమ్మా. వాట్ వీ నీడ్, మనము చేసుకోవాల్సింది ఏంటంటే ప్రాయశ్చిత్తము చేయబడాలి. ఆ ప్రాయశ్చిత్తము 2000 సంవత్సరాల క్రితమే దేవుడు చేసేసాడు. ఈ మర్మము సంఘము గనక తెలుసుకుని ఈ రోజున ప్రతి సంఘములో గనక అయ్యా జరిగిన నేరానికి, ఆ అన్సాల్వ్డ్ కేసుకి ప్రాయశ్చిత్తం నువ్వు చేసావు కాబట్టి మా మీద, మా కుటుంబాల మీద, మా ప్రాంతము మీద అయ్యా ఈ అపవిత్రత, ఈ క్షామము, ఈ అపవిత్రాత్మ యొక్క సమూహము రాకుండా కాపాడు ప్రభా అని నువ్వు గనక ప్రార్థన చేసినట్లయితే, నేను గనక ప్రార్థన చేసినట్లయితే ప్రతి అపవిత్రత నుంచి మనము, మన కుటుంబాలు విడిపించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఖచ్చితంగా నియమం క్లియర్ కట్గా రాయబడిందమ్మా సంఖ్యాకాండంలో. మరలా చదువుతారు ఒకసారి ఆ మాట. మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు. మీరు ఉండు దేశమును అపవిత్రపరచకూడదు. దేశం ఎట్లా అపవిత్రపరచబడింది? చదవండమ్మా. నరహత్య దేశమును అపవిత్రపరచబడింది. చూసారా, నరహత్య వలన ఏం అపవిత్రపరచబడింది? దేశం. చెప్పాలి, ఏం అపవిత్రపరచబడింది? నరహత్య వలన దేశము అపవిత్రపరచును కదా. దేశములో చిందిన రక్తము
ప్రాయశ్చిత్తం ఎట్లా చేయాలంటే దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలననే ప్రాయశ్చిత్తము కలుగును కానీ మరి దేని వలనను కలుగదు. చూసారా, అంటే అందుకే దేవుడు న్యాయం కూడా మర్డర్ చేస్తున్న వాడిని కూడా ఉరిశిక్ష వేస్తారు. ఎందుకంటే చిందించిన వాని దేశంలో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తం వలననే ప్రాయశ్చిత్తము జరుగుతుంది. అందుకే న్యాయాన్ని కూడా దేవుడు అట్లా రాపిచ్చాడు. ఎవరైనా మర్డర్ చేశారు అనుకున్నా ఏంటది, వాళ్ళని కూడా ఉరిశిక్ష వేయాలి అంటారు. దేశంలో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తమే ప్రాయశ్చిత్తము కలిగజేస్తుంది. కానీ మరి దేని వలన, చూడండి ఆ మాట చూడమ్మా, మరి దేని వలనను కలుగదు, ప్రాయశ్చిత్తము కలగదు. ఈ రోజున ఒక ప్రవీణ్ పగడాలని కాదు, అంతకుముందు చనిపోయిన దైవ సేవకులు కాదమ్మా, వాట్ ఎవర్ ఎంతమంది చనిపోయినా కూడా ఆ చనిపోయిన కుటుంబానికి తగిన న్యాయము చేయటం అంటే దోషులను పట్టుకొని ఆ దోషులకు శిక్ష వేయాలి. ఎందుకంటే ఆ శిక్ష జరగలేదు అనుకున్నా, ఆ శిక్ష వేయబడలేదు అనుకున్నా, ప్రాయశ్చిత్తము చేయబడలేదు అర్థం. ప్రాయశ్చిత్తము చేయబడలేదు అనుకున్నా దేశం మీదకి ఏమొస్తుంది, అపవిత్రత వస్తుంది. దేశం అపవిత్రపరచబడిందంటే పంటలు పండవు, క్షామం ఉంటుంది, కరువు ఉంటుంది, దేశంలోనికి అపవిత్ర ఆత్మ సమూహం విడుదలవుతుంది. ఫలితం ఏంటి? ఇన్నోసెంట్ మనం, అసలు ఆ కుటుంబానికి మనకు సంబంధం లేదు, ఆ వ్యక్తులకు మనకు సంబంధం లేదు, కానీ మనం ఏం చేస్తున్నాం, మనం అనుభవిస్తూ ఉంటాం. అప్పుడు దాకా బాగుంది బ్రదర్ వ్యాపారం, అప్పటి నుంచి ఏదో అయింది బ్రదర్. అప్పుడు దాకా ఆరోగ్యం బాగుంది బ్రదర్, అప్పటి నుంచి ఏదో అయింది. అప్పుడు దాకా అసలు అంత శోధన లేదు, కానీ సడన్గా అపవాది శోధనలు ఎక్కువైపోయినాయి అన్న. కారణం ఏంటో తెలుసా? నువ్వు చేసిన దానికి అనుకుంటున్నావేమో. మీకు ఒక మాట చెప్తున్నాను, ఎవరో చేసిన దానికి కూడా మనం అనుభవిస్తున్నాం. మన ప్రభువు, మన రక్షకుడు దీనిని గుర్తిరిగి వాళ్ళు చేసిన దానికి వాళ్ళకి విడుదల ఇవ్వటం మాత్రమే కాదు, కానీ ఎవరో చేసిన దానికి కూడా నా బిడ్డలు అనుభవిస్తున్నారు, దానికి కూడా విడుదల ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ఈ లోకంలోనికి ఎర్రని పెయ్యగా వచ్చాడు. ఆ దున్నబడకు విత్తబడకు చాలా కాలముగా అలా వదిలేసిన ఆ గెత్సెమనే తోటలోనికి వెళ్ళాడు. అక్కడ నుంచి ఆ పిలాతు దగ్గరికి వెళ్ళాడు. ఏదైతే ఆ ఊరి పెద్దలు, ఆ ఊరి న్యాయాధిపతులు చేశారో అదే పని ఇక్కడ పిలాతు చేసేటట్టుగా దేవుడు మారుస్తున్నాడు. దీనంతటిలోంచి మనం నేర్చుకునేది ఏంటో తెలుసా? ఇతరుల పాపము ఎలా, ఇతరుల యొక్క నేరం వల్ల మనము తెలిసి తెలియకుండా అనుభవిస్తున్న ఆ దోషము నుంచి కూడా దేవుడు ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు అని అర్థం. అంతే, దిస్ ఈస్ ద క్రాస్. అప్పుడు లేదంటే అప్పటి వరకు నేను బంధించబడి ఉన్నాను. నేను ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నా, మనం కూడా వెళ్దామా రాజమండ్రి, వద్దా, మనం కూడా హైదరాబాద్ వెళ్దామా, వద్దా, ఒకలాంటి ఇబ్బందికరమైన వాతావరణంలో నేనున్నాను. బట్ వెన్ గాడ్ స్పీక్స్, దేవుడు మాట్లాడిన తర్వాత అప్పుడు అర్థమైంది, మనం చేయాల్సింది ప్రాయశ్చిత్తం. ఆ ప్రాయశ్చిత్తం 2000 సంవత్సరాల క్రితమే దేవుడు చేశాడు. ఇప్పుడు ఈ మర్మం కనుక మనం తెలుసుకున్నాం అనుకున్నా అపవిత్రత మన మీద, మన కుటుంబాల మీద రాకుండా ఉంటుంది అంటాను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, మనము చేసిన పాపాలకు మనం అనుభవిస్తున్నాము, దాని నుంచి విడిపించాడు దేవుడు మనల్ని అని నేర్చుకుంటున్నాం. కానీ ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, వేరే వాళ్ళు చేసిన దాన్ని కూడా అనుభవిస్తావురా, కానీ నీకు ఒక శుభవార్త ఏంటంటే దాని నుంచి కూడా నీకు విడుదల ఇచ్చాను అన్నాడు దేవుడు. కమాన్ కమాన్ కమాన్, I'll give God some praise. Hallelujah, 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 hallelujah. మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు, మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు, మా కన్నులు ఇది చూడలేదు, మా కన్నులు ఇది చూడలేదు. యెహోవా, యెహోవా, నీవు విమోచించిన నీ జనమైన మేము మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగనిమ్ము. నీ జనమైన మా మీద నిర్దోషి యొక్క ప్రాణము తీసిన దోషమును మోపవద్దని చెప్తున్నాం. అప్పుడు ప్రాణము తీసిన దోషమునకు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగును.